ఈ పెయింటింగ్ రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ ఒక డబుల్ బెడ్రూమ్ అయితే 2 to 2.5 years కంప్లీట్ అయిపోతుంది. దీని లైఫ్ 30 years, కంపెనీ వారంటీ 15 years, ప్లస్ తొందరగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇది వుడెన్ ఫ్లోరింగ్ అండి. ఇది ఎక్కువ ఫ్లోరింగ్ అండి, కలర్ నచ్చలేదు తీసేసి ఇంకో కలర్ కూడా వేసుకోవచ్చు మీరు. సీలింగ్ ఆల్టర్నేటివ్ సీలింగ్ వచ్చింది అనమాట. ఇది ఎక్కడ చెదల పట్టదు, కలర్ పోదు, ప్లస్ 10 years వారంటీ. ఇది WPC ఎక్స్టీరియర్ ప్యానల్స్ అండి. ఇది ఎండ కానీ వర్షం కానీ ఎలాంటి పరిస్థితి ఏమి కాదు. స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్ అండి, వర్షానికి సౌండ్ తెలియదు. ఏమన్నా కార్ ఉన్న ఇంట్లో ఏమన్నా పార్కింగ్ కోసం ఇట్లా మీకు నీడ కావాలనుకుంటే ఇట్లా మీరు వేసుకోవచ్చు. 23 8th month, 21 6th month ఆ రోజున పెట్టాను అనమాట ఈ ప్రోడక్ట్. లోపల అంతా కూడా వాటరే. గైస్ ఇప్పుడు ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు మనకి పెయింట్కి బదులు PVC మార్బుల్స్ అని వేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి పెయింట్తో కంపేర్ చేస్తే తక్కువ రేట్లో అయిపోతుంది అండ్ వెరైటీ ఆఫ్ డిజైన్ ఉంటుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకసారి వాడిన ప్రోడక్ట్ మళ్ళీ వేరే చోట కూడా వాడుకోవచ్చు అనమాట. బట్ మనకి మార్కెట్లో చాలా విరిపోయాయి అనమాట పాలిగ్రేనైట్ షీట్స్ అనేది. బట్ ఇక్కడ చూస్తారు కదా, మనకి బిజినెస్ బెంచ్ వల్ల సింధు ఎంటర్ప్రైజ్లో ఉన్నాము. ఇది మనకి ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ మనకి మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నా సరే బిజినెస్ బెంచ్ ఎందుకు నెంబర్ 1గా ఉంది. అండ్ అలాగే బిజినెస్ బెంచ్ వాళ్ళు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారు కదా, వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారు. సో అది ఎలా ఎంత మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ప్రతి ఒక్కటి. అండ్ ప్రొడక్ట్ కూడా ఇక్కడ చూసారు కదా, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ని అడిగేసి. సో ఇక్కడ మనకి సార్ అయితే ఉన్నారు. సార్ ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి సార్, నేనే చాలా వీడియో చేశాను మనకి పాలిగ్రేనైట్ షీట్స్ గురించి. బట్ బిజినెస్ బెంచ్ ఎందుకు నెంబర్ 1గా ఉంది అసలు చెప్పండి. మార్కెట్లో మీరు చాలా వీడియోస్ చదివినారు గారు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మా 2 వీడియోస్ మీరు చేశారు. అవును, మేము మా కంపెనీ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. మేము ఇక్కడ తెలంగాణలో అనేక వీడియోస్ ద్వారా అనేక ఛానల్స్ ద్వారా మేము మార్కెట్లో తీసుకెళ్ళాం ప్రోడక్ట్ని. మార్కెట్లో సక్సెస్ మమ్మల్ని ఆదరించారు. మా ప్రోడక్ట్ బాగుందన్నారు, చాలా ఇట్లా రెఫర్ చేశారు, చాలా మార్కెట్ ఎక్కువగా చేయగలిగాం మేము. మెయిన్గా మార్కెట్లో సక్సెస్ అవడానికి ఒకటే 2 రీజన్స్ ఉన్నాయి ఎక్కువగా. అనేక మంది కాంపిటేటర్స్ వచ్చారు, చాలా మంది వచ్చిన వాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. కానీ మేము ఒక్కటి నిలబడ్డ కారణం కూడా మా ఇంపోర్టర్స్ అయితే తమిళనాడు కరువులో ఉంటారండి బిజినెస్ బెంచ్ వాళ్ళు. గైస్ మీకు చెప్పాలి, వీళ్ళ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. తమిళనాడు వాళ్ళ ఫుటేజ్ కూడా క్లిప్ యాడ్ చేస్తారు చూడండి, వాళ్ళ మెయిన్ అంతా కూడా అక్కడ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి వాళ్ళ బ్రాంచ్ అనమాట. తమిళనాడు కరువులో మా హెడ్ ఆఫీస్ ఉంటుంది. దాని మేనేజింగ్ డైరెక్టర్స్ శివరామన్ గారు, మరి కార్తిక్ గారు. వాళ్ళు పడిన కష్టం, చాలా కష్టపడ్డారు. మార్కెట్లో అనేక ప్రోడక్ట్స్ వచ్చినాయి, అనేక రకరకాలు వచ్చినాయి. ఏదైతే క్వాలిటీ ఉంటుంది, ఏదైతే మార్కెట్ సక్సెస్ అవుతామో, క్వాలిటీ మెయిన్ బేస్ ప్లస్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ బేస్. కంపెనీ బ్యాక్గ్రౌండ్ నెంబర్ 1 ఈ స్థాయికి ఎదిగిందంటే వాళ్ళ కృషి చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ఏంటంటే 16 స్టేట్లు మా బ్రాండ్ ఉంది ఇప్పుడు. 16 స్టేట్లు మా బ్రాండ్ ఉంది. కస్టమర్ ఆలోచిస్తారు ఫస్ట్ ఒక ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు నేను ప్రిఫర్ చేయాలనుకుంటాడు. మా కంపెనీ బ్యాక్గ్రౌండ్ మాకు హార్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఇది ఇంపోర్టెడ్ ప్రోడక్ట్లు ఎవరు కూడా లేరు, మేము ఒక్కడ ఇంపోర్టెడ్ ప్రోడక్ట్. అవి కూడా బిజినెస్ బెంచ్ వాళ్ళు ఇచ్చేది ఇంపోర్టెడ్ ప్రోడక్ట్. మిగిలిన అందరూ కూడా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకల్ తీసుకుని డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ పరిచి మార్కెట్లో చేస్తున్నారు. ఎవరైనా ఒక ప్రోడక్ట్ ని కస్టమైజ్ చేసి మేము 20 రోజులు 10 రోజులు ఇస్తానంటే కనుక అది కంపల్సరీగా లోకల్ ప్రోడక్ట్ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము సక్సెస్ కారణం ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ క్వాలిటీ. బిజినెస్ బెంచ్ క్వాలిటీ కానివ్వండి, బిజినెస్ బెంచ్ మార్కెటింగ్ ప్లాన్ కానివ్వండి, బిజినెస్ బెంచ్ ఇచ్చిన సిస్టమ్ కానివ్వండి, మాకు కూడా మార్కెట్ సక్సెస్ అయ్యాం. ఇది మా తెలంగాణ బ్రాంచ్లకి మియాపూర్ ఆల్మిన్ కాలనీ అండి. ఆల్మిన్ కాలనీ సిగ్నల్ దగ్గర నుంచి ఓల్డ్ కోర్ట్ ఉంటుంది. ఓల్డ్ కోర్ట్ లోకి వస్తే కనుక లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది పాలిగ్రేనైట్ షీట్ అండి. ఇది పాలిగ్రేనైట్ మా ట్రేడ్ మార్క్. ఇది పాలిగ్రేనైట్ షీట్ కాదు, మార్కెట్ అందరూ పాలిగ్రేనైట్ షీట్ అని అమ్ముతున్నారు, కానీ ఇది యూవీ షీట్స్ అంటారు వీటిని. పాలిగ్రేనైట్ ఒక మా ట్రేడ్ మార్క్. మా ట్రేడ్ మార్క్ కాపీ కొట్టి మార్కెట్ అందరూ. బట్ చాలా మంది మార్కెట్ లో పేరు వాడుతున్నారు, వాడుతుంటే మా దురదృష్టం అంతే. వాడు మార్కెట్ లో వాడుతుంటే వాళ్ళు తెలుసుకోవాలి. ఇవి మార్బుల్ షీట్స్ అంటే వీటిని కూడా మేము గ్రానైట్ మార్బుల్ డిజైన్స్ పెట్టాం కాబట్టి పాలిగ్రేనైట్ మేము ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసుకున్నాము. దాని మీద షీట్లు కూడా పాలిగ్రేనైట్ వస్తుంది. దాని మీద తీయమైన మార్పులు కనిపిస్తుంది, మీరు చూడండి కావాలంటే ట్రేడ్ మార్క్ వస్తుంది. షీట్ పాలిగ్రేనైట్ కాదండి, యూవీ షీట్స్ అంటారు వీటిని. దీంట్లో రకరకాల ప్రోడక్ట్స్ వచ్చినాయి, రకరకాల ప్రోడక్ట్స్ వచ్చినాయి మార్కెట్లోకి వచ్చేసరికి. నాన్ యూవీ కానివ్వండి, నాన్ డిజైన్స్ కానివ్వండి, నాన్ బ్రాండింగ్ కానివ్వండి వచ్చినాయి. ఓన్లీ మేము మార్కెట్ సక్సెస్ కావడం ఓన్లీ బిజినెస్ బెంచ్ వల్ల ట్రేడ్ మార్క్ పాలిగ్రేనైట్ ట్రేడ్ మార్క్ రావడం సక్సెస్ మార్కెట్లో. నెక్స్ట్ ఈ పాలిగ్రేనైట్ మేము స్టార్ట్ చేయడం ఓన్లీ 18 మోడల్స్ ఉండేవి. రైట్ నౌ 34 మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు. 34 దాదాపు ఈ రోజు ఇంక్రీజ్ చేస్తుంటాము. మేము పాలిగ్రేనైట్ షీట్ స్టార్ట్ చేసిన కూడా మేము డిస్ట్రిక్ట్ ఒకటి అపాయింట్ చేసుకుని వచ్చాము. ఇప్పుడు మార్కెట్ పెరిగింది, ప్రోడక్ట్స్ పెరిగినాయి, చాలా ప్రోడక్ట్స్ వచ్చినాయి. కాబట్టి డీలర్స్ కూడా సరిపోవట్లేదు, కాబట్టి మేము కొంత డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది కంపెనీ. దాదాపు 6 to 9 lakhs వరకు డీలర్షిప్ ఆఫర్ చేస్తున్నాం మేము. ఎవరు ఇంట్రెస్ట్ ఈ బిజినెస్ రావచ్చు, హ్యాపీగా రావచ్చు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ సక్సెస్ అయిన మార్కెట్ రావడం డీలర్స్ చాలా ఈజీగా ఉంది. ఎప్పుడు డీలర్షిప్ ఇస్తారా, ఎక్కడ ఇస్తారని ఎదురు చూస్తారు. కాబట్టి మేము ఓపెన్ ఆఫర్ చేస్తున్నాము. ఉన్న కొత్త ప్రోడక్ట్స్ తో పాటు పాత ప్రోడక్ట్స్ అన్ని కలిపి మళ్ళీ డీలర్షిప్ ఇస్తాము. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? 6 to 9 lakhs ఇన్వెస్ట్మెంట్ అండి. మంచి మార్జిన్స్ ఉన్నాయి, మంచి ప్రోడక్ట్ ఉంది, కస్టమర్ రివ్యూస్ బాగున్నాయి మాకు. కాబట్టి హ్యాపీగా బిజినెస్ చేయొచ్చు. మార్కెట్ ఏ
డీలర్స్ వచ్చినా కూడా ఉన్న డీలర్తో పాటు అదనంగా డీలర్ అపాయింట్ చేస్తున్నాము. ఉన్న డీలర్ని తీసేస్తారా అనే కాదు, ఉన్న డీలర్ కూడా యాక్టివ్గా మంచిగా పనిచేస్తే వాళ్ళు కూడా మేము ఉంచుకుంటాము, వాళ్ళతో కూడా కొత్త డీలర్ తీసుకొస్తాము. ఆ 6 to 9 lakhs లో కూడా మెటీరియల్ ఇస్తాము. మెటీరియల్ ఇస్తాము. ఆ రోజు ఒక ప్రోడక్ట్, ఈ రోజు 8 products 1 by 1 నేను చెప్తాను. ప్లస్ పాలిగ్రైన్ షీట్ ఎందుకు ప్రిఫర్ చేయాలి, ఎందుకు వేసుకోవాలి దీంట్లో, ఇది పెయింటింగ్ రీప్లేస్మెంట్ ప్రోడక్ట్, డెకోరేటివ్ రీప్లేస్మెంట్ ప్రోడక్ట్. ప్రతి ఇంట్లో పెయింట్ వేసి ఇసుకుపోయారు. ఎందుకంటే పెయింట్ వేసిన తర్వాత క్రాక్స్ రావడం కానీ, సీపేజ్ రావడము, పుట్టి ఊడిపోవడము, మాటివాడి నల్ల కావడము, ఎవరు ఖాళీ చేసి 6 నెలలు మళ్ళీ పెయింట్ చేయడము, పెయింట్ అయిపోతే మళ్ళీ ఇంట్లో రాలేవారు. కాబట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇది. ఒక డబుల్ బెడ్రూమ్ అయితే 2 to 2.5 lakhs కంప్లీట్ అయిపోతుంది. దీని లైఫ్ 30 years, కంపెనీ వారంటీ 15 years. 15 నేను చెప్పడం కాదు, ఇది అప్లికేబుల్ కావాలంటే నీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఈరోజు నేను ఉండకపోవచ్చు, నా డీలర్ ఉండకపోవచ్చు, కానీ కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచ్ కంపెనీ ఒక సంస్థ కంపల్సరీ కంపెనీ ఉంటుంది. నేను లేకపోతే అప్లికేషన్ ఇంకో డిస్ట్రిబ్యూటర్ వస్తాడు ఇక్కడికి, కాబట్టి వాళ్ళు ఇంకొక అపాయింట్ చేసిన వాళ్ళు అప్లికేబుల్ అవుతుంది వారంటీ అనేది. కాబట్టి వారంటీ గురించి ఎవరు భయపడక్కర్లేదు. మిగిలిన కంపెనీలో వారంటీ ఇచ్చిన కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి, వాళ్ళ ప్రోడక్ట్ చూడండి, ఎక్కడి నుంచి చూడండి. వాళ్ళు మూసేసిన తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లేకుండా కంపెనీ అప్లికేబుల్ కాదు కదా వారంటీ పెయింట్. ఓన్లీ ఓవర్ చెప్పడం కాదు. నెక్స్ట్ ప్రోడక్ట్ WPC లోయర్స్ అండి. ఇవన్నీ WPC లోయర్స్. ఇది ఎక్కడ టీవీస్ బ్యాక్ సైడ్ కానీ, ఒక సోఫాల బ్యాక్ సైడ్ కానివ్వండి, ఒక సీలింగ్ కానివ్వండి, ఒక ఎక్కడైనా పార్కింగ్ బాల్కనీస్ కానీ వేసుకుంటారు. ఇవి ఇంతకుముందు ఇవి రానప్పుడు వుడ్ లో చేసేవాడు. ఇది WPC మెటీరియల్, వుడ్ పాలిమర్ కాంపోజిషన్. 10 years మినిమం, 15 years లైఫ్ ఉంటుంది దీనికి. ఇది చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక్కసారి చేసేస్తే భయపడక్కర్లా. అది వుడ్ లో చేసింది అనుకోండి చెదలు పడుతున్నాయి. చాలా ఇల్లు రిమూవ్ చేసాము మేము, మళ్ళీ మా WPC ఇన్స్టాల్ చేసాము. కస్టమర్ హ్యాపీగా ఉన్నారు, చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చి మంచి లుక్ వచ్చింది. వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది, ప్లస్ తొందరగా వర్క్ అవుతుంది. ఒక టీవీ యూనిట్ తయారంటే మేము 1 day మా వర్క్ తయారు వచ్చేస్తాడు. అదే ప్రైవేట్ చేయాలనుకోండి 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు పడుతుంది. దీంట్లో దాదాపు 15 మోడల్స్ ఉన్నాయండి. రాబోయే ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి కూడా ఈ మోడల్స్ కూడా. మా ఆర్ట్ అంటే మా గ్లూ, ఇది మా ఓన్ బ్రాండ్ అనేది ఎక్కడ దొరకదు. కస్టమర్స్ అందరు చెప్తున్నారు బిజినెస్ మంచి బ్రాండ్ గ్లూనే వాడండి. పొరపాటున ఏదైనా గ్లూ తెస్తే కూడా వాడొద్దు మీరు, ఎందుకంటే వారంటీ అప్లికేబుల్ కాదు, నాన్ క్వాలిటీ వాడద్దు. ఇది ఎక్కడ మీకు గ్లూ దొరకదు, ఓన్లీ మా కంపెనీ దొరుకుతుంది. మా షీట్కి 15 years కంపెనీ వారంటీ ఇస్తాను. నెక్స్ట్ ఇది వుడెన్ ఫ్లోరింగ్ అండి. ఇది 5th generation అన్నమాట. ఇది దీని విత్ ఫోమ్ వస్తుంది మాకు. ఇది విత్ ఫోమ్ ఎక్కడ పడుతుంది సార్ జనరల్గా? ఇది ఎక్కువ ఫ్లోరింగ్ అండి. బేసిక్గా ఏదైనా ఫ్లోర్ కంపల్సరీ ఉండాలి, టైల్స్ కానీ, మార్బుల్ కానీ ఏదో కింద ఉండాలి. ఓకే, ఫ్లోరింగ్ కూడా తెచ్చారా ఈసారి మీరు? ఫ్లోరింగ్ కూడా తెచ్చామండి. ఇది ఫ్లోరింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఫ్లోరింగ్ కూడా చాలా మంది డిమాండ్ మార్కెట్ వర్కౌట్ అవుతుంది. చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే దీని అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట మార్కెట్లో. ఎందుకంటే ఎక్కువ కాళ్ళు పగలడం కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు కానీ, మడాల నొప్పులు కానీ ఎక్కువ లేడీస్కి వస్తాయి. కాబట్టి డాక్టర్ ప్రిఫర్ చేస్తున్నాడు ఇంట్లో చెప్పులు వేసుకున్నాడు అంటే, లేకపోతే వుడెన్ ఫ్లోరింగ్ వేసుకోండి. వుడెన్ ఫ్లోరింగ్ భరించాలంటే చెప్పులు వేసి తిరగమన్నాడు. కాబట్టి సెంటిమెంట్ హిందూ సాంప్రదాయం చెప్పులు వేసి నెలలో తిరగడం చాలా పెద్ద పాసిబిలిటీ చూడరు. కాబట్టి చాలా ఇళ్ళు మేము వేసాము, చేసాము. కస్టమర్ హ్యాపీగా ఉన్నాడు. దీంట్లో 5 colours మా దగ్గర అవైలబిలిటీ రైట్ ఉన్నాయి. ఇంకా 5 colours త్వరలో లాంచ్ చేయబోతున్నాం వీటిని కూడా. సూపర్. ఇది ఇంటర్లాక్ సిస్టమ్ ఓన్లీ కూడా. ఎక్కడ మేము లాక్ చేయమో కార్డ్ రిమూవ్ చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోవచ్చు, ఇంకొక ఇంట్లో వేసుకోవచ్చు. ఈ కలర్ నచ్చలేదు తీసేసి ఇంకో కలర్ కూడా వేసుకోవచ్చు మీరు రిమూవ్ చేసేసి. ఎక్కడ డ్యామేజ్ కాదు, పీస్ అలాగే వస్తుంది. దీని వారంటీ కూడా 15 years. కంపెనీ వాళ్ళు కూడా 15 years వారంటీ వరకు, అది కూడా గమనించండి మీరు. గైస్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట వాడుకోవచ్చు అనమాట. అది ఇక్కడ వీటి స్పెషాలిటీ. నెక్స్ట్ వాల్ పేపర్ అండి. ఇది 210 GSM ఇది వాల్ పేపర్. మా దగ్గర దాదాపుగా 56 మోడల్స్ ఉన్నాయండి ఈ క్యాటలాగ్ లో. ఈ క్యాటలాగ్ చూడొచ్చు, మీరు చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్, తయారు మెటీరియల్. ఇది సామాన్యంగా ఈ మెటీరియల్ ఎక్కడ దొరకదు. ఇది పేపర్ అంటే మీరు పేపర్ ఏమో వాల్ పేపర్ ఏమనుకుంటారు. చూడండి షీట్ చూడండి ఇది ఎలా ఉందో. వితౌట్ గ్లూ వస్తుంది అనమాట. మేము గ్లూ సపరేట్ తీసుకొని పెడుతుంటారు దీనికి. అదే పేపర్ అనుకోండి, దీన్ని స్టిక్కర్ బ్యాక్ సైడ్ తీసి అంటిస్తారు. ఇది అలా అంటించేది కాదు. కాబట్టి దీనిలో 54 మోడల్స్ ఉన్నాయి దాదాపుగా. దీని లైఫ్ కూడా సార్ 10 to 15 years లైఫ్ ఉంటుంది దీనికి కూడా. రకరకాల మోడల్స్ ఉన్నాయి, దాదాపుగా 100 మోడల్స్ మా దగ్గర ఉన్నాయి. మీ కస్టమర్ చూసి చార్జ్ చేసుకోవచ్చు మీరుగా. దీని విత్ ఫిట్టింగ్ కూడా మేమే చేపించేస్తాం. ఇన్స్టాలేషన్ మా దగ్గర టీం ఉంది. సో గైస్ ఇట్లా మనకి గ్లూ ఉండడం వల్ల ఎక్కువ లైఫ్ ఉంటుంది అనమాట నార్మల్ స్టిక్కర్ తో కంపేర్ చేస్తే. ఇది మేము కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్. ఇది సీలింగ్ ఆల్టర్నేటివ్ సీలింగ్ వచ్చింది అనమాట. ఇది ఇంతకుముందు జిప్సం బోర్డు, PVC రకరకాలు చేసి రకరకాల ఇబ్బందులు పడ్డారు మార్కెట్ లో. ఈ రోజు ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే మీరు కంపల్సరీగా ఈ సీలింగ్ రావాలి. ఇది వుడ్ ప్యాటర్న్స్ అనమాట, వుడ్ టైప్ లో కనిపిస్తాయి మీకు. ఇది కూడా ఏంటంటే ఇంటర్లాక్ సిస్టమ్. ఇది కూడా ఎక్కడ కూడా కాదు, ప్లస్ ఫ్లెక్సిబుల్ ఉంది, వాటర్ ప్రూఫ్ ఉంది. వాటర్ కూడా మీరు డెమో చూపిస్తున్న తర్వాత మీకు డెమో వాటర్లో పెట్టాను లైవ్గా. ఎక్కడ చెదలు పట్టదు, కలర్ పోదు. ఇంత జిప్సం అంటే మాటికి పెయింట్ వేసి చెదలు ఇది బట్టి పోయిందని పైన లీకేజ్ చేస్తే కారితే కింద బాత్రూమ్స్
జిప్సం కూడా పాడైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం లేదు, వాటర్ లో మీకు ఏం కాదు. ఈ జనాలు ఎక్కడ వాడుతుంటారు సార్ మనకి? ఇది ఎక్కువ ఇళ్లలో ఎక్కువ వస్తుంది, ప్లస్ బాల్కనీస్ లో కూడా ఎక్కువ వాష్ అక్కడ బాల్కనీస్ ఎక్కువ వాడుతుంటారు. సేమ్ మేము పైన కూడా వేసాము, పైన చూడవచ్చు. ఇది కూడా ఉన్న మోడల్ ఇక్కడ డెమో చూపించాము మేము వేసేసి. ఇక్కడ ఎంత సీలింగ్ వేసారనమాట. ఇక్కడ మొత్తం చూడండి మీరు అక్కడ వరకు. ఇక్కడ మొత్తం వాల్ పేపర్ అనమాట, ఇందాక చూసారు కదా అది వాల్ పేపర్. దాంట్లో డిజైన్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ ఛానల్ మేమే చేస్తాము. ఒక ఎలక్ట్రిషన్ మొత్తం మీరు అరేంజ్ చేసుకోవాలి. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ మీదే ఉంటుంది ఇక్కడ నుంచి. కాబట్టి దీంట్లో దాదాపు 8 మోడల్స్ ఉన్నాయి ఇప్పటికి. ఇంకా మోడల్ దీంట్లో ఇంక్రీజ్ చేస్తున్నాము. దీంట్లో మార్కెట్ లో బాగుంది. ప్లస్ 10 years వారంటీ. దీని కూడా 10 years వారంటీ. మా దాంట్లో అన్ని వారంటీ ఉంటుంది సార్. వారంటీ కంపెనీ అప్లికేబుల్ అవుతుంది మాకు. వారంటీ లేని ప్రోడక్ట్ మేము పెట్టడం అసలు ఇక్కడ. ఇది WPC ఎక్స్టీరియర్ ప్యానల్స్ అండి. ఇవి ఇంతమంది ప్యానల్స్ అయినప్పుడు కానీ HPL బోర్డు కానీ, సిమెంట్ బోర్డు కానీ, విశాఖ బోర్డు కానీ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఈ ప్యానల్స్ అయితే డైరెక్ట్ తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేసి మనము. ఇది ఎండ కానీ వర్షం కానీ ఎలాంటి పరిస్థితి ఏమీ కాదు. ఎక్కువ మేము ప్రిఫర్ చేసేది విల్లాస్ వాటికి ఎక్కువ బాగా వేస్తున్నారు. ఫ్రంట్ ఎలివేషన్ కానీ పాటలు కానీ ఎక్కువగా వేస్తున్నారు. ఇంతకుముందు ఎక్స్ట్రా లేదండి, ఇప్పుడు ఎక్స్ట్రా కొత్తగా మేము లాంచ్ చేసాము. మార్కెట్లో కూడా దీనికి కూడా మంచి డిమాండ్ వస్తుంది. దీనికి కూడా 10 years వారంటీ ఇస్తుంది కంపెనీ. స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్ అండి. ఇది ఒక్కటి ఫస్ట్ టైం మేము లాంచ్ చేసింది. 7 to 3 లాంచ్ చేసి ఒక బిజినెస్ వెంచర్ లాంచ్ చేసేది, ఎవరు లాంచ్ చేయలేదు. మిగిలిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి కానీ చిన్న చిన్న పీసెస్ 1.5 feet by 3 feet, 1.5 feet by 4 feet అట్లా లాంచ్ చేశారు. మేము ఒక్కడే 7/3 రాసాము. ఇది హ్యాండ్లింగ్ కొంచెం ఇబ్బంది, కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది. అయినా కూడా ఏంటంటే కస్టమర్కి దీనివల్ల తగ్గుతుంది రేట్లు. ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ కంపల్సరీ ఫ్రేమింగ్ చేయాలి. ఫ్రేమింగ్ 2 feet చేస్తే 2 panels వేయాలి. అదే 4 feet చేసాం అనుకోండి తగ్గుతుంది. 7 feet లెంత్ వస్తాయి, ప్యానల్స్ తగ్గుతాయి కాబట్టి కాస్ట్ తగ్గుతుంది వాళ్ళ రిజిస్ట్రేషన్. అందుకని మేము ఇది ఒక్కడే లాంచ్ చేసింది ఏంటంటే 7 feet by 3 feet. ఇది ఎక్కడ దొరకదు. ఎక్కడ 7 by 3 feet దొరుకుతుంది అది బిజినెస్ బెంచ్ దొరకాలి. ఇది ఓన్లీ ఎక్స్టీరియర్ అండి. ఓన్లీ వర్షానికి. ఎందుకంటే దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వర్షానికి సౌండ్ తెలియదు, టెంట్కి టెంపరేచర్ తగ్గుతుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది ఎక్కువ ఫామ్ హౌస్ లో కానీ, పెంట్ హౌస్ లో కానీ, చిన్న చిన్న హట్స్ కానీ, రెస్టారెంట్ లో కానీ ఎక్కువ మటుకు వాడుతున్నాం. వీటిలో మేము చాలా మటుకు ఇన్స్టాల్ చేసాం. వీటిని కూడా కస్టమర్ హ్యాపీగా ఉన్నారు. దాని కింద కూర్చొని మాకు ఎండ కూడా తెలియట్లేదు వస్తున్నారు. కాబట్టి ఉన్నాయి తీసేసి చేస్తాను మమ్మల్ని అడుగుతున్నారు. దయచేసి ఉన్నాయి తీసుకోమాకండి, కొత్త వేసుకుని బెటర్ బాగా పాడైపోతే తీసుకోండి. దీనికోసం అడ్వాంటేజ్ పాత పీకే మాకుండా చెప్తున్నాను నేను. క్వాలిటీ ప్రొడక్ట్స్, యూనిక్ ప్రొడక్ట్స్, ఎక్కడ ఉండని ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ. ఇంకా చాలా మోడల్స్ అన్నీ ఉంటాయి. జస్ట్ మీరు ఇక్కడికి స్టోర్కి రండి, ఇంకా చాలా మీకు శాంపుల్స్ అని చూపిస్తూ ఉంటారు. మీకు ఏపీలో, తెలంగాణలో, మనకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి అనమాట బ్రాంచెస్. కంపెనీ కాన్సెప్ట్ అంటే మండల స్థాయితో కూడా డైరెక్ట్ షోరూమ్ ఓపెన్ చేయాలి. దాదాపు 50 showrooms పైన ఏంటంటే తెలంగాణలో. ఏపీలో మా ఫ్రెండ్ విజయ్ గారు అక్కడ కూడా దాదాపు 100 showrooms దగ్గర ఉన్నాయి. కంపెనీ కాన్సెప్ట్ మినిమం 100 showrooms అని చేయాలి. తెలంగాణలో బాగా సక్సెస్ అయ్యే మార్కెట్ ఆదరించారు, మమ్మల్ని బాగా పైకి తీసుకొచ్చారు. కాబట్టి కంపెనీ మాకు మహారాష్ట్ర బ్రాండ్ అది. మహారాష్ట్ర దాదాపు 80 showrooms ఉన్నాయి ఇప్పటికి. దాదాపు 150 showrooms చేయాలి తొందరగా. అక్కడ కూడా మహారాష్ట్ర మొత్తం ఏమో చేస్తాము. అక్కడ ఏమైనా డీలర్షిప్ కావాలంటే తీసుకోవచ్చు. గైస్ ఒక్కసారి ఇక్కడ మీకు డేట్ చూడండి. 23 month, 21 6th month ఆ రోజున పెట్టారనమాట. ఈ ప్రోడక్ట్ లోపలంతా కూడా వాటరే. సో మీకు ప్రూఫ్ చూపించడానికి ఇట్లా పెట్టారనమాట. నేను లాస్ట్ టైం నుంచి అనేక వీడియోస్లో ఉందని షోరూమ్ స్టార్ట్ అయ్యి ఇట్లా ఉంది. ఈ ప్రోడక్ట్ వాటర్లో పెట్టినా ఏం కాదు, సిలికాన్ పెట్టి మేము అంటించి పెట్టారు. 2 sheets పెట్టాము ఇక్కడ. సిలికాన్ ఊడిపోతున్నాయి, గోడకు వస్తే ఊడిపోతున్నాయి, చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. మా గ్లూ వాడితే ఎలాంటి పరిస్థితి కూడదు. మా గ్లూ స్టాండర్డ్ అది, మా స్టాండర్డ్, మా కంపెనీ స్టాండర్డ్ ఇది. కాబట్టి ఎవరు వరి అవ్వకుండా నీళ్ళలో పెట్టినప్పుడు ఇదేమి కాదు. ఇదే నిదర్శనము. 2021 నుంచి ఉంది ఇది. ప్లస్ సీలింగ్ వాటర్ పడ్డా ఏం కాదు, పైనుంచి లీక్ అయినా ఏం కాదు మీకు చెప్పే కదండి. నేను వాటర్ పెట్టి దాదాపు ఇది ఆగస్టులో మాకు లాంచ్ చేసిన ప్రోడక్ట్ అండి. అక్కడి నుంచి వాటర్ పెట్టి ఫ్లెక్సిబుల్ అవుతుంది మీకు. ఎక్కడ స్కేల్ ఫామ్ అవ్వడం ఒప్పడం కానీ ఏమి కాలేదు. షీట్ అసలు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది అది. జనరల్గా ఏంటి పైన బాత్రూమ్ లీక్ అవుతుంది, కింద సీలింగ్ పాడైపోతుంది, జిప్సం బోర్డు పాడైపోతుంది. ఇంకా పైన బాత్రూమ్ రిపేర్ చేస్తే దాదాపు 1-2 నెలలు పడుతుంది వాళ్ళకి. ఈరోజు కింద పాడైపోతుంది. మీకు ఏ వరి ఏం అక్కర్లేదు. నీళ్ళలో కూడా ఇబ్బంది లేదు మీకు. ఇక్కడ ఫైర్ అంటుకుందాం కదా మొత్తం ఇది బూడిద అయిపోతుంది అంతేగాని, లేకపోతే ఒక హోల్ పడుతుంది అక్కడ. హీట్ ఎక్కువ అక్కడ స్ప్రెడ్ కాదు. ఎందుకు నేను బూడిద అయిపోతుంది చెప్పండి. ఇది ప్లాస్టిక్ అనుకోండి, ముద్ద అయిపోతుంది. ప్లాస్టిక్ కాదు కాబట్టి ఇది, ఈ మెటీరియల్ వేరు కాబట్టి ఇది ఓన్లీ పౌడర్ లాగా అవుతుంది ఇది. సో గైస్ ఈ రూమ్ లో చూడండి, మనకి ప్రతి ఒక్కటి కూడా శాంపుల్స్ అని చూసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి మోడల్స్. సో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి. ఇప్పుడు లేటెస్ట్ వచ్చినవి ఉన్నాయండి ఇవన్నీ షీట్స్, పాలిగ్రానైట్ షీట్స్. ఇవి లేటెస్ట్లో మనకి డిజిటల్ వచ్చినాయండి. 3 models డిజిటల్ వచ్చినాయి. ఇంకా మోడల్స్ పెరుగుతాయి అవి కూడా. ఇవి డిజిటల్ చూడండి సూపర్. అసలుకి మీకు అన్లిమిటెడ్ మోడల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడే కదా మనకి ఫ్రంట్ బ్యాక్ డిజైన్స్ అయితే ఉంటాయి. అన్ని చూపించాలంటే మనకి చాలా లెంత్ అవుతుంది. ఒక్కసారి స్టోర్కి రండి, స్టోర్ సంబంధించిన లింక్స్ అని ఇస్తాను. అండ్ మీకు కావాలంటే వాళ్ళకి ఆన్లైన్లో ఏమైనా క్యాటలాగ్ పంపుతారు సార్ కావాలనుకుంటా? ఈ క్యాటలాగ్స్ పంపిస్తాం, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్ అండి. మీరు లోపల చూసిన శాంపిల్. ఇది ఫుల్ షీట్ అండి.
7x3 సైజ్ వస్తుంది. ఇది ఓన్లీ బిజినెస్ బెంచ్ కంపెనీలోనే ఉంటుంది మీకు ఈ సైజ్. ఓకే, ఇక్కడ చూసారు కదా వేసిన శాంపిల్ షెడ్ కూడా వేసాం మేము ఇక్కడ. మీరు చూడొచ్చు ఇందులో 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. 5 కలర్ ఆప్షన్స్తో షెడ్ వేసి చూపించాము. ఓకే గైస్, ఇక అంతా మనకి షెడ్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోండి. ఇక చూస్తున్నారు కదా, మీకు ఏమైనా కార్ ఉన్నా, ఇంట్లో ఏమన్నా పార్కింగ్ కోసం ఇట్లా మీకు నీడ కావాలనుకుంటే ఇట్లా మీరు వేసుకోవచ్చు. ప్రతి చోట యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు లోపల కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి, లోపల మీకు ఇలా ఉంటుంది. మీకు ఎటువంటి ఎండ కానీ ఏముండదు. మీరు ఏమైనా పార్క్ చేసినా మీకు వేడేమి ఉండదు అనమాట. ఇందాక మీకు చూపించిన WPC శాంపిల్స్ చదవండి. ఓకే, ఎక్స్టీరియర్లో వాడుకోవచ్చు ఇట్లా మీరు కావాలనుకుంటే. ఇంకా లోపల కూడా ఒక్కసారి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఎక్స్టీరియర్ షీట్స్లో లోపల వాడుకోవచ్చు. మీకు నచ్చిన కలరు, నచ్చిన డిజైన్ అంతా కూడా. గైస్, ఇందాక మీకు ఫ్లోరింగ్ చూపించాం కదా. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మీరు చూసుకోవచ్చు, డిఫరెంట్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 3 కలర్స్ శాంపుల్గా మీరు చూసుకోవచ్చు. గైస్, మీకు ఫ్లాట్ సర్ఫేస్లోనే కాదు, ఇట్లా మీకు కర్వ్ ఉన్నా కూడా మీకు ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట. మీ ఇంట్లో ఎక్కడైనా డిజైన్ కావాలన్నా ఇట్లా మీరు చేసుకోవచ్చు. ఒక్కసారి మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా ఇచ్చారు మనకి. బీడింగ్ కూడా అంతా ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి.